హలో ఫ్రెండ్స్, కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం అబ్దుల్ కలాం గారు రాసిన నా జీవన గమనం అనే పుస్తకాన్ని చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం చెప్పుకోబోతున్న అధ్యాయం పేరు వైఫల్యాలు. మరి లేట్ చేయకుండా ఈ అధ్యాయాన్ని కూడా కలాం గారి మాటల్లోనే తెలుసుకుందాం. మొదలు పెట్టేద్దాం. సుదీర్ఘమైన విశేషమైన నా జీవన యాత్రలో నేను విజయ శిఖరాలను అధిరోహించాను. విజ్ఞాన సాంకేతిక రంగాల్లో మన దేశాభివృద్ధికి కారణాలైన ఎన్నో విషయాల్లో నా పాత్ర ఉంది. అంతేకాదు, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అత్యున్నత పదవిని కూడా అధిష్ఠించాను. వెనక్కి తిరిగి చూసుకుంటే సాధించినవెన్నో, కొన్ని నా సొంతవి, కొన్ని నేను పాలు పంచుకున్నవి. అయినప్పటికీ నేను అనుకుంటాను, పరాజయం అనే చేదు మాత్ర ఎప్పుడైనా మింగితే కానీ విజయాలు అందుకోలేమని. నేను నాణ్యానికి రెండు వైపులను చూశాను. జీవితంలో అతి క్లిష్టమైన పాఠాలను నేర్చుకున్నాను. పరాజయం తెచ్చిన నిరాశ లోతులను చూశాను. అవన్నీ జ్ఞాపకం ఉంచుకోదగ్గవి. ఎందుకంటే అవి నన్ను క్లిష్ట పరిస్థితుల్లో ఎలా సంభాళించుకురావాలో నేర్పిన అనుభవాలు. అటువంటి ఒక సంఘటన నేను ఎంఐటీలో ఏరోనాటిక్స్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు జరిగింది. అక్కడ మా డిజైన్ టీచర్ ప్రొఫెసర్ శ్రీనివాసన్ గారు. ఆయనే ఆ సంస్థకు అధిపతి కూడా. ఒకసారి మా విద్యార్థులను నలుగురేసి చొప్పున బృందాలుగా ఏర్పరిచి ఒక్కొక్క బృందానికి ఒక్కొక్క పని అప్పగించారు. నేనున్న బృందానికి ఒక చిన్న తరహా ఎటాక్ ఎయిర్ క్రాఫ్ట్ డిజైన్ చేయమని పురమాయించారు. నేను ఏరోడైనమిక్స్ డిజైన్ చేసే ఇన్ఛార్జిని. మా బృందంలోని తక్కిన వాళ్ళు వివిధ భాగాలను డిజైన్ చేస్తున్నారు. ప్రొఫెల్లర్, ఎయిర్ క్రాఫ్ట్ ఆకారం, సాధన నిర్మాణం, కంట్రోల్ లాంటివి. అప్పటికి మాకు కోర్స్ పూర్తవడం వల్ల దాని మీద ఎక్కువ కాలం చర్చలతో, పరిశోధనలతో గడుపుతున్నాము. మా ప్రాజెక్ట్తో మా ప్రొఫెసర్ల అభిమానాన్ని సంపాదించాలని చాలా కుతూహలంగా ఉన్నాము. వాళ్ళు మా పనిని గమనిస్తూనే ఉన్నారు. కొన్నాళ్లకే నేను చేస్తున్న డిజైన్ చూడాలని ప్రొఫెసర్ శ్రీనివాసన్ అడిగారు. నేను దాన్ని చూపించినప్పుడు ఆయన తన సహజమైన విమర్శనాత్మకమైన దృష్టితోనే దాన్ని పరిశీలించారు. ఆయన తీర్పు వినడానికి నేను ఊపిరి బిగపట్టి పక్కన నిలబడ్డాను. నాకింకా బాగా గుర్తు, ఆయన తన ముందున్న కాగితాన్ని చూసేటప్పుడు ఎలా కనుబొమ్మలు ముడివేశారో. తరువాత ఆయన అన్న మాటలకు నేను విస్తుపోయాను. ఇది అంత బాగాలేదు కలాం అన్నారాయన. తరువాత నన్ను తీక్షణంగా చూస్తూ, నీ నుంచి ఇంకా మంచిది ఆశించాను. ఇది చాలా నిరాశాజనకంగా ఉంది. నీలాంటి ప్రతిభావంతుడి నుండి ఇటువంటిది రావటం నాకు చాలా ఆశాభంగం కలిగిస్తుంది అని కూడా అన్నారు. నేను మూగబోయాను. ఏ క్లాసులోనైనా నేను చాలా తెలివికల విద్యార్థినని పేరు. ఎప్పుడూ ఏ అధ్యాపకుని చేత ఒక మాట కూడా అనిపించుకోలేదు. ఈ విధంగా నగుబాటుకు గురి కావటం నాకు కొత్త అనుభవం. ప్రొఫెసర్ మరొకసారి తల విదిల్చి మొత్తం డిజైన్ మళ్ళీ చేసుకురమ్మని ఆజ్ఞాపించారు. నేను సిగ్గుపడుతూనే అంగీకరించాను. తర్వాత మళ్ళీ ఇంకో బాణం సంధించాడు ఆయన. డిజైన్ అంతా మళ్ళీ చేయడమే కాదు, దాన్ని 3 రోజుల్లోగా పూర్తి చేయాలని. ఈరోజు శుక్రవారం అబ్బాయి, సోమవారం సాయంత్రానికల్లా ఏ లోపమూ లేని డ్రాయింగ్ నాకు కావాలి. అలా చేయకపోతే నీ స్కాలర్షిప్ ఉండదు అన్నాడు. ఈ మాటకు మరింత బిగుసుకుపోయాను. నేను ఈ కాలేజీలో ఉండగలిగానంటే అది స్కాలర్షిప్ వల్లనే. అది లేకపోతే చదువు మానుకుని ఇంటికి పోవాల్సిందే. నా తల్లిదండ్రుల, నా అక్కాబావల కలలు, నా ఆశలు అన్నీ మాయమైపోయినట్లు అనిపించింది. మా ప్రొఫెసర్ గారి కొన్ని మాటల్లో నా భవిష్యత్తు శూన్యమైపోవడం ఊహించలేకపోయాను. నేనేమిటో ఆయనకు నిరూపించుకోవాలనే పట్టుదలతో వెంటనే పని మొదలుపెట్టాను. భోజనం కూడా మానేసి రాత్రంతా డ్రాయింగ్ బోర్డు ముందే ఉన్నాను. అంతకుముందు నా మనసులో మెదులుతున్న డిజైన్లోని భాగాలన్నీ ఒక్కసారిగా నా ముందుకు వచ్చి ఒక ఆకారాన్ని సంతరించుకున్నాయి. పని మీద మనసు కేంద్రీకరించడంతో బుర్రలోని సాలెగూళ్ళన్నీ మాయమైపోయాయి. తెల్లవారేసరికి ఏదో శక్తి ఆవహించిన వాళ్ళ అయిపోయాను. తెల్లవారి తినడానికి, స్నానం చేయడానికి మాత్రం కాస్త విరామం తీసుకుని మళ్ళీ పనిలో పడ్డాను. ఆదివారం సాయంత్రానికి నా పని దాదాపు పూర్తయింది. ఒక చక్కని హుందా అయిన డిజైన్ తయారైంది, నేను గర్వపడేలా. దానికి తుది మెరుగులు దిద్దుతుండగా నా గదిలోకి ఎవరో వచ్చినట్లయింది. క్లబ్ నుంచి ఇంటికి వెళ్తూ ఇంకా టెన్నిస్ డ్రెస్లోనే ఉన్న మా ప్రొఫెసర్. ఆయన ఎప్పటి నుండి నన్ను పరిశీలిస్తూ అక్కడ నిలబడ్డారో నాకు తెలీదు. మా కళ్ళు కలుసుకున్నాక ఆయన ముందుకు వచ్చి కొన్ని నిమిషాలు మళ్ళీ అదే విమర్శనాత్మకమైన దృష్టితో నా డిజైన్ని చూశారు. అప్పుడు ఆయన నవ్వి నన్ను కౌగిలించుకుని ఆశ్చర్యంలో ముంచెత్తారు. తరువాత నా వీపు చరుస్తూ, నీ మీద బాగా ఒత్తిడి పెట్టానని తెలుసు. నువ్వు తయారు చేసిన డిజైన్ని తిరస్కరించాను. పైగా కొత్త డిజైన్ చేయటానికి అతి తక్కువ సమయం కూడా ఇచ్చాను. అయినా నువ్వు అద్భుతంగా చేసి చూపించావు.
నీ గురువుగా నిన్ను నీ సామర్థ్యపు టంచుల వరకు తొయ్యాలి. అప్పుడే నీ సామర్థ్యాన్ని నువ్వు గుర్తించగలవు అన్నారు. 2 రోజుల విచారం తర్వాత ఈ మాటలు నా చెవులకు సంగీతామృతంలా సోకాయి. నా ఆత్మవిశ్వాసాన్ని, నాలో నాకున్న నమ్మకాన్ని పునర్జీవింపచేశాయి. ఆ రోజు నేను 2 పాఠాలు నేర్చుకున్నాను. తన విద్యార్థి అభివృద్ధిని కోరే ఉపాధ్యాయుడే అతనికి మంచి స్నేహితుడు. ఎందుకంటే తన విద్యార్థి ఎంతగా ప్రకాశించగలడో ఆ ఉపాధ్యాయుడికే తెలుసు. రెండో పాఠం ఏమిటంటే, మనము పని పూర్తి చేయలేనిది, మనకి సాధ్యం కానిది అయిన గడువు అంటూ ఏదీ లేదు. నేను ఇంతకన్నా క్లిష్టమైన అసైన్మెంట్లు పూర్తి చేశాను. కొన్నిటిని దేశాధినేతలు కూడా పర్యవేక్షిస్తూ ఉండేవారు. కానీ ప్రొఫెసర్ శ్రీనివాసన్ దయ వల్ల నేను ఎంఐటీలో పొందిన ఆత్మవిశ్వాసం తరువాత నాకెంతో మేలు చేసింది. ఎంఐటీలో చదువు పూర్తి చేశాక నేను ఉద్యోగంలోకి ప్రవేశించాను. అక్కడ ఇంతకన్నా కష్టమైన పాఠాలు నేర్చుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. మొదట బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో చేరాను. అక్కడ విమానాల గురించి, వాటి డిజైన్ల గురించి, టెక్నాలజీ గురించి నేర్చుకున్నాను. అప్పటికి నేను వైమానిక రంగమే నా వృత్తి అనుకున్నాను. నేను హెచ్ఏఎల్ నుండి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అయ్యే వేళకు 2 ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఒకటి ఎయిర్ఫోర్స్లోను, రెండవది రక్షణ మంత్రిత్వ శాఖలోని సాంకేతికాభివృద్ధి ఉత్పాదన డైరెక్టరేట్లోను. రెండింటి నుండి ఇంటర్వ్యూ పిలుపులొచ్చాయి. మొదటిది డెహ్రాడూన్ నుంచి, రెండవది ఢిల్లీ నుంచి. నేనెంతో ఆశతో ఇంటర్వ్యూలకి బయలుదేరాను. నేను మొట్టమొదట ఒక విమానాన్ని అతి దగ్గరగా చూసింది ఎంఐటీలో. అక్కడ విద్యార్థుల పరిశీలన, అధ్యయనాల కోసం సర్వీస్లో లేని 2 విమానాలను ఉంచారు. అవంటే నాకు ఒక ఆరాధనాభావం ఉండి ఎప్పుడూ వాటిని చూస్తూ ఉండేవాణ్ణి. మనిషి తన హద్దులను అధిగమించి ఆలోచించగలగడానికి అవి చిహ్నాలు. అంతేకాదు, కలలకు రెక్కలు రావడానికి కూడా అవి చిహ్నాలే. పైలట్ అవ్వాలనే నా కోరికే నన్ను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎంచుకునేలా చేసింది. ఇన్నాళ్లుగా నాలో ఈ కోరికను పెంచి పోషించుకుంటూ వచ్చాను. విమానాన్ని నడపాలి. అది ఆకాశంలో పైపైకి పోతుంటే దాన్ని నేను నడపడమే నా ప్రియమైన కల. నేను మద్రాసు నుంచి ఇంటర్వ్యూలకు ఉత్తర భారతదేశం వెళ్తూ నా మనసులో ఈ కలనే మననం చేసుకున్నాను. ఆ క్షణం దగ్గరకొచ్చింది. తమిళనాడు నుండి డెహ్రాడూన్ సుదీర్ఘ ప్రయాణం. అది భౌగోళిక దూరమే కాదు, నేను పుట్టి పెరిగిన పరిసరాల నుంచి పైలట్ కావడానికి హిమాలయ పాదాల దగ్గరకు చేస్తున్న సుదీర్ఘ ప్రయాణం. నేను ముందు DTD&Pలో ఇంటర్వ్యూ కోసం ఢిల్లీలో ఆగాను. ఇంటర్వ్యూ తేలిగ్గా ఉంది. నాకు ఉద్యోగం వస్తుందని విశ్వాసం ఉంది. 1 వారం ఢిల్లీలో ఉండే డెహ్రాడూన్ బయలుదేరాను. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. నేనప్పుడు 20ల్లో ఉన్న యువకుణ్ణి. ఈ విశాల ప్రపంచంలో ఎలా మెసలాలో అప్పుడప్పుడే నేర్చుకుంటున్న వాణ్ణి. నేను రామేశ్వరం నుంచి చదువు కోసం పెద్ద నగరాలకు వెళ్ళినప్పుడు సిగ్గుతో, మొహమాటంతో నోరు విప్పకుండా ఉండేవాణ్ణి. నన్ను నేను స్థిరీకరించుకోవడానికి, నా వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి శ్రమపడవలసి వచ్చింది. అందుకోసం భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులతో భావప్రసారాన్ని అభివృద్ధి చేసుకున్నాను. అదంత తేలికగా ఉండింది కాదు. ఒక్కొక్కసారి విసుగు, నిరాశ కలిగేవి. అయితే చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ అన్వేషణలో పడే నాటికి నా వ్యక్తిత్వం బాగా మెరుగైంది. నా ఆలోచనలను తమిళంలోనూ, ఇంగ్లీష్లోనూ బాగా వ్యక్తం చేయగలిగేవాణ్ణి. ఇక ఎయిర్ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ సంగతికొస్తే, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. వాళ్ళు విద్యార్హతలు, ఇంజనీరింగ్ పరిజ్ఞానమే కాక అభ్యర్థిలో చురుకుదనం కూడా ఆశిస్తున్నారని, భౌతిక పటిష్టత, వక్తృత్వ నేర్పు కూడా ఆశిస్తున్నారు. నేను బాగా చెప్పాను. ఈ ఉద్యోగం నా చిరకాల స్వప్నం. నాకు వస్తుందని నమ్మకం, కొంత ఆదుర్ద. చివరికి ఫలితాలు వెల్లడించారు. ఇంటర్వ్యూ చేసిన 25 మందిలో నా స్థానం 9వది. ఉన్నది 8 ఖాళీలే. పైలట్ కావాలన్న నా కోరిక అలా విఫలమైపోయింది. జరిగిందేమిటో అర్థం చేసుకున్నప్పటి నా మనోవేదన నాకింకా గుర్తే. ఒక ప్రియమైన చిరకాల స్వప్నం ఇలా భగ్నమైనప్పుడు హృదయంలో ఒక శూన్యం, నిరాశ నిండిపోతాయి. ఆ భావాల్లో నుంచి బయటకు రావడం కష్టం. ఈ వార్త విన్నాక నాకు ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. ఊపిరి ఆడనట్లు అనిపించింది. ఆరుబయట గాలిలో తిరగాలనిపించింది. ఇంట్లో గోడలన్నీ మూసుకుపోతూ నన్ను నొక్కేస్తున్నట్లు అనిపించింది. నేను చాలాసేపు అలా బయట నడిచి చివరికి ఒక కొండ చివరికి చేరుకున్నాను. అక్కడ నిలబడి దాని కిందుగా పారుతున్న ఒక సరస్సులో మెరిసే నీటిని చూశాను. తర్వాత ఏం చెయ్యాలని ఆలోచించాను. ప్రణాళికలు, ప్రాధాన్యాలు మార్చుకోవాలి.
కొన్నాళ్ల పాటు ఋషికేశ్కి వెళ్ళి కొత్త మార్గం ఆలోచించాలి అనుకున్నాను. మరునాడు ఉదయం ఋషికేశ్ చేరుకున్నాను. గంగానదిలో స్నానం చేశాను. ఆ నది ప్రాశస్త్యాన్ని ఎంతకాలంగానో వింటున్నాను. జీవితంలో మొదటిసారి ఆ నదిని చూడ్డం, అందులో స్నానం చేయడం. అక్కడకు దగ్గరలో ఉన్న శివానంద ఆశ్రమం గురించి విన్నాను. అక్కడికి నడిచి వెళ్ళాను. ఆశ్రమంలో అడుగు పెడుతూనే నాలో ఒక వింత ప్రకంపనం కలిగింది. కలవరపడ్డ నా మనసుపై ప్రశాంతత అనే లేపనం పూసినట్లు అనిపించింది. అక్కడంతా సాధువులు కూర్చుని ఉన్నారు. వాళ్ళంతా ధ్యానంలో ఉన్నారు. అందులో ఎవరైనా నన్ను వేధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పి నాకు స్వాంతన కలగచేస్తారేమో అనుకున్నాను. నాకు స్వామి శివానందే దర్శనమిచ్చారు. నేను ముస్లిం అవడాన్ని ఆయన పట్టించుకోలేదు. నేను నోరు విప్పకముందే ఆయన నా చింతకు కారణం ఏమిటి అని అడిగారు. నా జీవితంలో ఇటీవల జరిగిన సంఘటనల గురించి నేనేమాత్రమూ చెప్పకుండానే ఆయన నేను విచారంలో ఉన్నానని గ్రహించినందుకు కొంచెం ఆశ్చర్యపడ్డాను. నేను చెప్పిందంతా విని ఒక ప్రశాంతమైన చిన్న చిరునవ్వుతో నా విచారాన్ని పోగొట్టారు. తరువాత ఆయన నేనెప్పుడూ విని ఉండని గంభీరమైన మాటలు మాట్లాడారు. ఆయన నెమ్మదైన లోతైన కంఠంలో నుంచి వచ్చిన మాటలు ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆయన నాతో ఇలా అన్నారు: విధిని అంగీకరించి ముందుకు సాగిపో. ఒక ఎయిర్ఫోర్స్ పైలట్ కావడం నీ విధి కాదు. నువ్వేమి అవుతావో అన్నది ముందే నిర్ణయింపబడి ఉంటుంది, కానీ ఇప్పుడు తెలియదు. ఈ పరాజయాన్ని గురించి మర్చిపో. నీదైన మార్గంలో నిన్ను నడిపించడానికి ఈ పరాజయం కూడా అవసరమే. నీ జీవన గమ్యం కోసం వెతుకు. భగవంతుని ఇచ్ఛకు నిన్ను నువ్వు సమర్పించుకో. ఈ పాఠం నా మనసులో లోతైన ముద్ర వేసింది. నిజమే కదా, విధితో పోరాడడం ఎందుకు? ఈ పరాజయం భగవంతుడు నా కోసం తయారుగా ఉంచిన ఇంకా పెద్ద విజయంలో ఒక భాగం కావచ్చేమో. అలా చాలాసేపు ఆలోచించుకుని తిరిగి ఢిల్లీ వెళ్ళాను. అక్కడ DTD&Pలో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంటుగా చేర్చుకున్నారు. నేను పైలట్ అవ్వాలి అనే కలను వదిలిపెట్టేశాను. అది కాకుండా మనం చేయవలసిన పని చాలా ఉందని అర్థం చేసుకున్నాను. నాకిచ్చిన ఉద్యోగాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి మనసు పెట్టి చేయాలని తీర్మానించుకున్నాను. అలా నా ఉద్యోగ జీవితం ప్రారంభమైంది. నాలాగే అనేక మంది తాము ఎంచుకున్న లక్ష్యాలకు ఏవో అడ్డంకులొచ్చి వేరే మార్గానికి మళ్ళవలసి రావచ్చు. అప్పుడు మన లక్ష్యాలను గురించి పునరాలోచించాలి. మరో మార్గాన్ని అన్వేషించాలి. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరాజయము మన వ్యక్తిత్వంలో ఒక్కొక్క లక్షణాన్ని వెలికితీస్తుంది. అడ్డంకులను ఎదుర్కొనే సమయంలో మనలో మనకి తెలియకుండా దాగి ఉన్న ధైర్యం బయటకి వస్తుంది. మనకేదైనా పరాజయం ఎదురైనప్పుడే మనలో ఉండే ఈ గుణాలను గురించి మనకు తెలుస్తుంది. ఆ ధైర్య సాహసాలను వెతుక్కుంటూ జీవితం కొనసాగించాలి. ఇవండి వైఫల్యాలు అనే అధ్యాయంలో అబ్దుల్ కలాం గారు మనతో పంచుకున్న విషయాలు. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఈ వీడియోని మన పిల్లలందరికీ ఒక మోటివేషనల్ వీడియోలాగా కూడా మనం వినిపించవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.